హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ జాబ్ క్యాలెండర్లో భాగంగా విడుదల చేయడానికి షెడ్యూల్ ప్రకటించినటువంటి తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగిందండి. సో ఎవరైనా చూడనట్లయితే ఆ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మరి ఈరోజు చదవాల్సిన పుస్తకాలు ఏంటి, విజేతలు చదివిన పుస్తకాలు ఏంటి అనే వివరాలు మనం చూద్దాం. చాలామంది కామెంట్ రూపంలో అడిగారు బెస్ట్ బుక్స్ లిస్టు మాకు ఇవ్వండి అని చెప్పేసి. ఈ వీడియోలో మనము వన్స్ అగైన్ ఒకసారి సిలబస్ అంతా చూసి, ఓకేనా, మళ్ళీ ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది అండ్ నా సజెషన్ ఏంటి, ఓకేనా, కోచింగ్ తీసుకుంటే బెటరా లేదా బుక్స్ చదివితే బెటరా అనేది కూడా మీకు సజెస్ట్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. సో గైస్, కొత్తగా మన ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి, కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది చాలా చాలా ముఖ్యమండి. సో ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వారికి చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు రావడము జరుగుతుంది, ఓకేనా. మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. గైస్, ఇక చూడండి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క సిలబస్ అండి, ఓకేనా. పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా మనకు ఉంటాయి. పేపర్ 1 100 మార్కులు, పేపర్ 2 100 మార్కులకు గాను ఉంటుంది. జనరల్ స్టడీస్ 100 మార్కులు అండి. ఇందులో అన్నీ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుంది, అండ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ సపరేట్గా ఉంటుంది. భారత రాజ్యాంగము మరియు భారత రాజకీయ వ్యవస్థ, జాతీయోద్యమము ఇండియన్ హిస్టరీలో భాగంగా, తెలంగాణ చరిత్ర, ఉద్యమము, తెలంగాణ సమాజము, సంస్కృతి, వారసత్వ సంపద, నైతిక విలువలు, ఓకేనా, అంటే ఇండియన్ సొసైటీకి సంబంధించి. పేపర్ 2 వచ్చేసి గణిత శాస్త్రం పైన 100 మార్కులకు గాను ఉంటుంది. ఇది బ్రీఫ్గా యొక్క సిలబస్ మనమైతే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము కంప్లీట్గా మరి ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అనేది తెలుగు మరియు ఇంగ్లీష్లో రిఫర్ చేస్తానండి. క్లియర్గా నోట్ చేసుకోండి అందరూ కూడా, ఓకేనా. గైస్, మరి సిలబస్లో భాగంగా బెస్ట్ బుక్స్ లిస్ట్లో మొదటగా చూసినట్లయితే చాలా చాలా ముఖ్యమైనది తెలంగాణ ఉద్యమ చరిత్ర, సాహిత్యము, కళలు అండి. ఇది మనకు సబ్జెక్ట్లో చాలా బేస్ ఉండేటువంటి టాపిక్ అండి ఇది. మరి దీనికోసం పిఎన్ఆర్ పబ్లికేషన్ మరియు ఎస్ రాజు పబ్లికేషన్ రెండిట్లో ఏదైనా ఒకటి మీరు ప్రిఫర్ చేస్తే సరిపోతుంది. ఇంగ్లీష్లో కూడా అందుబాటులో ఉంటుంది ఫ్రెండ్స్. రెండిట్లో ఏదైనా తీసుకోండి. లేదా నా ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడైనా కూడా తెలుగు అకాడమీ బుక్సే ఉంటాయండి. ఇప్పుడు మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నాను: పిఎన్ఆర్ పబ్లికేషన్, ఎస్ రాజు మరియు తెలుగు అకాడమీ బుక్, ఓకేనా. తెలుగు అకాడమీ నా ఫస్ట్ ప్రియారిటీ, అది తీసుకుంటే అన్నిటికంటే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర మరియు సాహిత్యము, కళలు, ఓకేనా. తెలంగాణ కల్చర్ అని అర్థం ఇది, ఓకే. హిస్టరీ అండ్ కల్చర్ అండ్ తెలంగాణ మూమెంట్. నెక్స్ట్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ అండి. మరి దీనికి మనము షైన్ ఇండియా మ్యాగజైన్, ప్రతి మంత్లీ మ్యాగజైన్ అయితే తీసుకోవచ్చు, లేదా ఆర్సి రెడ్డి మ్యాగజైన్ తీసుకున్నా సరిపోతుందండి. బట్ నా సజెషన్ ఏంటి అంటే డైలీ న్యూస్ పేపర్ చదవాలి, లేదా ఆన్లైన్లో చాలా మనకు కరెంట్ అఫైర్స్ ఛానల్స్ అయితే ఉన్నాయండి. లైక్ ఆర్కే ట్యూటోరియల్ కావచ్చు, ఇంకా కొన్ని ఛానల్స్ అయితే ఉన్నాయండి. సో ఇందులో మనకు డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక దినచర్యలాగా మనం ఫాలో అవ్వాలి కరెంట్ అఫైర్స్. సో ఒకేసారి మనం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఒకేసారి చదువుతామంటే అదొక సముద్రం అండి. ఖచ్చితంగా మనము ఫెయిల్ అవుతాం అందులో. కాబట్టి రెగ్యులర్గా మనము ఫాలో అవుతూ ఉంటే ఒక దినచర్యలాగా పెట్టుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందండి, ఓకేనా. షైన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ లేదా ఆర్సి రెడ్డి మంత్లీ మ్యాగజైన్ చదువుతూనే మరియు డైలీ పేపర్ అనాలిసిస్ వీడియోస్ లభిస్తాయి మనకి, అవి కూడా చూస్తే బాగుంటుంది, ఓకేనా. ఇది కరెంట్ అఫైర్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ బెస్ట్ బుక్ చూసినట్లయితే చిరంజీవి సార్ బుక్ తీసుకోండి, చాలా బాగుంది. ఏ ఎడిషన్ తీసుకున్నా కూడా కొత్త ఎడిషన్ అండి. 2024 లేదా 25 వస్తే 25వి కొత్త ఎడిషన్ మాత్రమే తీసుకోండి. పాత వాటిలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా, కొత్త అప్డేట్స్ ఉన్నా కూడా యాడ్ చేసి కొత్త ఎడిషన్స్లో ఇస్తూ ఉంటారు ఎవరైనా. కాబట్టి కొత్త ఎడిషన్స్ మాత్రము మీరైతే ప్రిఫర్ చేయవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లేదా పాత తీసుకుంటే బాధపడాల్సి వస్తుంది, ఓకేనా. చిరంజీవి సార్ బుక్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనకు తెలుగు అకాడమీలో కూడా ఈ యొక్క బుక్ అయితే అందుబాటులో ఉందండి. రెండిట్లో ఏదైనా ఒకటి మీరు ప్రిఫర్ చేయవచ్చు. చాలా బాగుంది ఈ బుక్ మాత్రం. డైరెక్ట్ గ్రూప్ 2 లెవెల్లో యూజ్ చేస్తారు ఈ బుక్, మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండి. ఇండియన్ పాలిటీ దీనికోసం మనము లక్ష్మీకాంత్ సార్ బుక్ ఆర్ జీబీకే పబ్లికేషన్ రెండింటిలో ఏదైనా ఒకటి, లేదా తెలుగు అకాడమీ 3 ఆప్షన్స్ ఇస్తున్నాను మీకు దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టాల్స్లో
మీకు దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టాల్స్లో ఖచ్చితంగా మీరు తెలంగాణ ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ డిస్టిక్ దగ్గరగా ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చుట్టుపక్కల డిస్టిక్ వారైతే జుబేర్ బుక్ స్టాల్కి వెళ్ళండి. మీకైతే అక్కడ అన్ని అందుబాటులో ఉంటాయి. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో కొంచెం డిస్కౌంట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఎడిషన్స్ తీసుకోండి. లక్ష్మీకాంత్ సార్ బుక్, లేదా జీబీకే పబ్లికేషన్, లేదా తెలుగు అకాడమీ, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్, మనకు పర్ఫెక్ట్గా కవర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ జోగ్రఫీ అండి. సో ఎంసీ రెడ్డి పబ్లికేషన్ బుక్ నన్ను అడిగితే పర్ఫెక్ట్ బుక్ అండి. ఇందులో మనకు ఇంటర్నేషనల్ జోగ్రఫీ ఉంటుంది, అంటే వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ ఉంటుంది, తెలంగాణ జోగ్రఫీ, మూడు కూడా కవర్ అయ్యేటువంటి ఏకైక పుస్తకం ఎంసీ రెడ్డి పబ్లికేషన్. ఓకేనా, మరి తెలుగు అండ్ ఇంగ్లీష్లో అందుబాటులో ఉంటుందండి, ఒకసారి చూడండి. అండ్ మనకు దీంట్లో వరల్డ్ జోగ్రఫీ ఉండదండి, అదొకటి స్కిప్ చేయండి. అండ్ మనకు తెలంగాణ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిపైన మనము కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఇంటర్నేషనల్ జోగ్రఫీలో కూడా అడుగుతుంటారు, అప్పుడొకటి అండి, ఎక్కువ రావు. బట్ అది స్కిప్ చేయాల్సిందే మనం కంప్లీట్, ఎందుకంటే మనకు సిలబస్లో లేదు కాబట్టి. ఓకేనా, అండ్ తెలుగు అకాడమీలో కూడా అందుబాటులో ఉంటుంది, అది తీసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ భారతదేశ చరిత్ర, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. మనకు భారతదేశ చరిత్రలో ముఖ్యంగా ఓకేనా ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి ఎక్కువగా వస్తాయండి. మోస్ట్ ఆఫ్ ది బిట్స్ కవర్డ్ ఫ్రమ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండి. ఏదైతే 1857 తిరుగుబాటు దగ్గర నుంచి స్వతంత్రం 1947 స్వతంత్రం వచ్చే వరకు ఉన్నటువంటి చరిత్ర పైన ఎక్కువగా వస్తూ ఉంటాయి. మరి వీటిని బాగా కవర్ చేసేటువంటి బుక్స్ చూసినట్లయితే విన్నర్ పబ్లికేషన్ సీనయ్య సార్ బుక్ బాగుంటుంది, షైన్ ఇండియా బుక్ కూడా చాలా బాగుంటుంది, అండ్ తెలుగు అకాడమీ కూడా మనకు థర్డ్ ఆప్షన్, అది కూడా బాగుంటుంది. ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా తీసుకోండి, మూడు కూడా పర్ఫెక్ట్ బుక్స్ అండి. ఓకేనా, సో మీరు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా అర్థమయ్యే విధంగా ఉంటాయండి, బుల్లెట్ పాయింట్స్తో చాలా బాగా ఉంటాయి బుక్స్. భారతదేశ చరిత్ర. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన కూడా మార్క్స్ రావడం అయితే జరుగుతుందండి. విన్నర్ పబ్లికేషన్, ఇక్కడ డి అని పడింది, సారీ, విన్నర్ పబ్లికేషన్లో మనమైతే తీసుకోవచ్చు. ఓకే, విన్నర్ పబ్లికేషన్ పర్ఫెక్ట్ అండి. ఓకే, లేటెస్ట్ అప్డేట్, కరెంట్ అఫైర్స్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది మనం ఖచ్చితంగా లేటెస్ట్ ఎడిషన్ తీసుకోవాలి, లేదా తీసుకున్నామండి చాలా అప్డేట్స్ మిస్ అవుతాం. ఓకేనా, సో తెలుగు అకాడమీ కూడా తీసుకోవచ్చు, కానీ దానికంటే కూడా విన్నర్ పబ్లికేషనే బెటర్ అండి నన్ను అడిగితే. ఓకేనా, చాలా చాలా బాగుంది, తీసుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ బెస్ట్ బుక్ చూసినట్లయితే పుప్పాల శివాజీ సార్ బుక్ అండ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్, ఈ రెండు కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకుంటే సరిపోతుంది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు మాత్రం ఆర్ఎస్ అగర్వాల్ మాత్రమే అందుబాటులో ఉంటుందండి, గమనించాలి. పుప్పాల శివాజీ సార్ బుక్ తెలుగు మీడియంలో మనకైతే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. సో ఇది కంప్లీట్ బుక్ లిస్ట్ అండి. మనకు తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సిలబస్ బేస్ చేసుకొని మీకైతే అందచేయడము జరిగింది. మనము కొన్ని చిన్న టాపిక్స్ అయితే మిస్ అవుతూ ఉంటామండి ఇందులో. ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీలోనే సైన్స్ కూడా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ ఉంది కదా, సో ఇది కూడా మనకు ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో అందుబాటులో ఉంటుందండి బుక్. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి మిస్ అయింది ఏంటి అంటే ఇండియన్ సొసైటీ అండి, నేను చెప్పలేదు లిస్ట్లో. ఇండియన్ సొసైటీ ఆప్షన్ లైన్ నెంబర్ 11 చూడండి, నైతిక విలువలు ఉంది కదా, ఇది కూడా ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో పర్ఫెక్ట్ బుక్ ఉందండి, అది తీసుకోండి సరిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనమైతే ఈ టాపిక్ వైజ్గా బుక్స్ లిస్ట్ అయితే చూసామండి. చాలా చాలా ఇంపార్టెంట్, మీకు క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్, సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఆల్రెడీ చేశాను, దానిపైన ఒకసారి చూడండి. అంతేకాకుండా మన ఛానల్లో అతి త్వరలోనే ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఉపయోగపడేటువంటి మోడల్ పేపర్స్ని అప్డేట్ చేస్తానండి 1 by 1. ఓకేనా, అతి త్వరలోనే మనము ప్రాక్టీస్ బిట్స్ కూడా చూద్దాము. అంతేకాకుండా లాస్ట్కు చెప్తానని ఒక విషయం చెప్పాను కదా, ఎవరికైనా మన యాప్లో కోర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి, ఆఫర్స్ ఉన్నాయి ప్రజెంట్. మరి ఇన్ని బుక్స్ తీసుకునే బదులు కోర్సు బెస్టా ఇది బెస్టా అంటే నన్ను అడిగితే కోర్సు బెస్ట్ అండి. ఈ బుక్స్ కంటే కూడా కోర్సు చాలా చాలా బెటర్, ఎందుకంటే బుక్స్లో కొంత అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందండి. టు బీ ఫ్రాంక్, అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో మరి ఈ ఆన్లైన్ కోర్సులో ఏ విధంగా ఉంటుందంటే, మన దగ్గరే కాదండి ఎక్కడ తీసుకున్నా కూడా ఆన్లైన్ కోర్సులో ఏ విధంగా ఉంటుందంటే, ఈ అన్వాంటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసేసి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన టైం అనేది వేస్ట్ అవ్వకుండా
చెప్పడం, ఒక షెడ్యూల్ ప్రకారం, ప్రణాళిక ప్రకారం చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి బెటర్ టు ప్రిఫర్ ఆన్లైన్ కోచింగ్ ఆర్ ఆఫ్లైన్ కోచింగ్ అండి. ఓకేనా, చాలా చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశము. ఓకేనా, సో అంటే మీ అందుబాటుని బట్టి అది ప్రిఫర్ అయితే చేసుకోండి. లేదా మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్నారు, ఓకే, రివిజన్ కోసం అంటే ఖచ్చితంగా బుక్సే ప్రిఫర్ చేయండి. అంతేకాకుండా టెస్ట్ సిరీస్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మన యాప్లో కూడా అతి త్వరలోనే తీసుకొస్తాను టెస్ట్ సిరీస్లు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, అన్నీ కూడా అందరు కూడా గమనించాలి. సో గైస్, మరి ఇది అప్డేట్ అండి. మీకైతే రెగ్యులర్గా చాలా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందజేస్తున్నాను కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనది కొత్త ఛానల్, కొంచెం సపోర్ట్ చేయండి. అందరు కూడా లైక్ చేయండి. కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఎవరైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.